హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అందరికీ ఇష్టమైన రాగి సంగటి, రాగి ముద్దని కూడా అంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నేను ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్లో ఎంత రుచిగా చేశానంటే దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండిని 1 కప్పు అలా ఫుల్గా తీసుకుని దానిలోనే 2 స్పూన్లు అనేది విడిగా తీసుకుని ఇప్పుడు ఈ పిండిని చక్కగా వాటర్ వేసి ఉండలు అనేది లేకోకుండా చక్కగా కలుపుకోండి. ఇది చేయడం కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగా నేను చేసి చూపించాను అనమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీకు రాగి సంగటి, రాగి ముద్ద అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోండి. మనం ఏ పిండి అయితే తీసుకున్నామో కప్పుతో, ఆ కప్పుతో 2 గిన్నెలు పట్టింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను నెయ్యి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మన రాగి ముద్ద అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట. అద్భుతమైన రుచిలో వస్తుంది. మనం ముందుగా 2 స్పూన్లు రాగి పిండి కలిపాం కదా, ఆ నీళ్లు మరుగుతూ ఉండగానే ఆ పిండి అనేది ఉండలు లేకోకుండా ఇంకోసారి కలిపి చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ఉడికించండి. నేను ఈ రాగి సంగటికి రైస్ తీసుకోలేదు. చాలామంది రైస్తో కూడా చేస్తారు, అలా కూడా చాలా బాగుంటుంది. నేను రైస్ అనేది కలపకుండా చక్కగా రాగి ముద్ద అనేది ఉత్త రాగి పిండితోనే చేశాను అనమాట. అది అలా జావలాగా చక్కగా కొంచెం చిక్కపడేలాగా ఇలా ఉడికించుకోండి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా చూపించిన ఆ రాగి పిండి ఉంది కదా, పోసేయండి. ఇప్పుడు మనం స్టవ్ని చక్కగా సిమ్లో ఉంచి దీన్ని నిదానంగా ఉడికించండి. అసలు కదపొద్దు. కింద నుంచి పిండి అనేది చక్కగా ఉడుకుతూ వస్తుంది అనమాట. చాలా ఈజీ. కాకపోతే చేసుకోవడానికి మనం కొంచెం ఓపిక చేసుకుని పిండి అనేది కలిపేటప్పుడు గట్టిగా దాన్ని ఉడుకుతూ ఉండగానే చక్కగా కలుపుతూ ఉండాలి. కాస్త ప్రాసెస్ ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇదే ప్రాసెస్లో మీరు చేయండి, చాలా రుచిగా వస్తుంది. దీన్ని నిదానంగా అలా కలుపుతూ ఉండండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి. అది కింద ఉడుకుతూనే ఉంటుంది, మనం తిప్పుతూనే ఉండాలి. ఎంత బాగుంటుందంటే రాగిపిండి చేసుకోవడం కొత్త వాళ్ళకి కూడా కష్టం అనేది లేకోకుండా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అస్సలు రైస్ కలుపుకోకుండా ఇలా రాగిపిండి చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, దాన్ని అలా 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి వదిలేసాను. చక్కగా ఉడికి ముద్దలా అయ్యిందనమాట. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా సులభం. దాన్ని కలపడమే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం ఆ కష్టం అంతా మర్చిపోతాము. చాలా రుచిగా. ఇప్పుడు నేను చక్కగా చూశాను కదా, అది చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ముద్ద చేసుకుందాం. 1 కప్పుకి మనకి చూసారు కదా, రాగి ముద్ద అనేవి 2 వచ్చినాయి అనమాట, పెద్దవి. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి చక్కగా రాగి పిండి తీసుకుని ఇలా రాగి ముద్దలు చేసుకోండి. ఎంతో సులభంగా కాస్త వేడిగా ఉండగానే ఇలా ముద్దలు చుట్టేయండి. ఇలా ముద్దలు చుట్టడం వల్ల ఎక్కువసేపు వేడిగా ఉంటుంది మన రాగి ముద్ద అనేది. ఇప్పుడు దీనిలోనికి కాస్త చికెన్ గ్రేవీ, అలానే కొంచెం నెయ్యి వేసుకుని మనం తింటా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి కనీసం వారంలో ఒక్కసారన్నా ఇలా చేయండి. ఎంత రుచిగా చేయొచ్చో, ఎంత సులభంగా చేయొచ్చో. చాలా మన ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి రాగి ముద్దలు తప్పనిసరిగా ఇంట్లో చేసుకోండి. అలానే నేను చేసిన ఈ రాగి ముద్ద అనేది ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో తయారు చేసి మన ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఈజీగా, ఎంతో సులభంగా, చాలా టేస్ట్గా చేశాను అనమాట. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసి మన అమదాస్ కిచెన్లో కామెంట్ చేయండి.